పైథాన్లో కోడింగ్ స్మార్ట్గా చేయాలి అంటే ఫంక్షన్స్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవాలి. బికాస్ వన్ ఫంక్షన్ కెన్ బి అన్లిమిటెడ్ రీయూస్. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మణికంఠ కుమార్. వెల్కమ్ టు అవర్ సిరీస్. ఫంక్షన్ అంటే ఒక టాస్క్ని పర్ఫామ్ చేయటానికి క్రియేట్ చేసే రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఒక స్పెసిఫిక్ టాస్క్ని మల్టిపుల్ టైమ్స్ రీజనరేట్ చేయకుండా సింగిల్ టైం క్రియేట్ చేసి దాన్ని ఎన్నిసార్లు అయినా సరే రీయూజ్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ డిస్కస్ how to create a function. In Python we can create a function with the help of def keyword. Let's take an example, def greet and print hello. So in this case the function name I just created as a greet. So remember one thing, so function ni create cheyadam, function ni call cheyadam rendu separate. Now let's take how to call this function. So just use syntax as greet parenthesis. ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్, డెఫ్ గ్రీట్ ఆఫ్ నేమ్ అండ్ ప్రింట్ హలో నేమ్. సో ఇన్ దిస్ కేస్ ఇఫ్ ఐ కాల్ దిస్ ఫంక్షన్ యాజ్ గ్రీట్ ఆఫ్ అలీస్, ఇట్ షోస్ అవుట్పుట్ యాజ్ హలో అలీస్. ఫంక్షన్స్తో రిటర్న్ చేసే వాల్యూస్ మళ్ళీ యూజ్ చేయడానికి హెల్ప్ అవుతున్నాయి. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్, డెఫ్ యాడ్ ఆఫ్ ఏ కామా బి అండ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ ఏ ప్లస్ బి. So if I call this function as add of 3, 4, it returns value as a 7. So this 7 can be used anywhere in my program file. So simple rule, def తో క్రియేట్ చేయండి, ఆర్గ్యుమెంట్స్ తో కస్టమైజ్ చేయండి, రిటర్న్ తో వచ్చే రిజల్ట్ ని రీయూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో we will apply functions on real time examples. So please don't miss it. Until then follow Kerry Bridge so to learn Python in easier way.